ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేములవాడలో విద్యార్థులకు స్కాలర్షిప్లు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు విద్యార్థులు కలిసి ఈరోజు భిక్షాటన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇప్పటికీ ఈరోజు విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు విద్యార్థుల మీద లేకపోవడం సిగ్గుచేటు. ఓవైపు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో కూడా ఎస్ఎఫ్ఐ అనేక దఫాలుగా మేము ఆందోళన ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు యాజమాన్యాలు కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్లి కలిసినప్పుడు ఈరోజు దఫల వారీగా మేము ఈరోజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకోక ఈరోజు గాలికి ఈరోజు మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ జరుగుతా ఉంది. మరి అక్కడికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఈరోజు విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడం కోసం మేము ఈరోజు పాటుపడుతున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇన్నేళ్ల కొద్ది ఈరోజు 8,000 పైచిలకు కోట్ల రూపాయలు ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. మరి ఏ విధంగా విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులపైన చిత్తశుద్ది ఉంటే వెంటనే స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర కమిటీ భిక్షాటన చేస్తా ఉన్నాం. లేని ఎడల రానున్న రోజుల్లో రోజుకొక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఎంచుకొని మరి విద్యార్థుల స్కాలర్షిప్లు వచ్చేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మల్లారా ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజకీయ జిల్లా కార్యదర్శి.